నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సమీప ఘాట్లలో స్నానం చేయండి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచన. భూముల విలువలకు రెక్కలు, 100 నుంచి 400% పెంపు. మీడియాపై గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు. అమ్ముడు పోయి రాతలు రాస్తే ఖబర్దారన్న ఎమ్మెల్యే. అర్హత ఉన్నా ఎందుకు పక్కన పెట్టారు? కేంద్ర క్రీడల శాఖకు హైకోర్టు ఆదేశం. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగిన సంగం ఘాట్ వద్దకు రావద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు సూచించారు. తమకు సమీపంలోని ఘాట్ల వద్ద అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. భక్త కోటి కోసం వేరువేరు ఘాట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగతా అన్ని చోట్ల అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నేడు మహాకుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చినట్టు అంచనా. రాష్ట్రంలో 6 ఏళ్ల తరువాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కారు నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% వరకు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులకు అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. తప్పు చేస్తే రాయండి, ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా, నాపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు, వీటినన్నిటినీ నిరూపించాలి, లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ వ్యాఖ్యానించారు. ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ పతకాలు సాధించినప్పటికీ ఖేల్ రత్న అవార్డు ఎంపికలో ఆమెను విస్మరించారని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. అవార్డుకు ఎంపికైన వారికంటే సురేఖకు ఎక్కువ పాయింట్లున్నాయని తేల్చి చెప్పింది. అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యానంద్ ఖేల్ రత్న అవార్డును జ్యోతి సురేఖకిచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడల యువజన మంత్రిత్వ శాఖ ఎంపిక కమిటీని ఆదేశించింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.